ఒక విచిత్రమైనటువంటి విషయం పబ్లిక్‌కి అర్థం కావాల్సినటువంటి విషయం ఒకటుంది. ఏంటయ్యా అంటే ఇవాళ 'ఆంధ్రజ్యోతి' ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఏదైతే మనం తిరుమల కొండ మీదకి వెహికల్స్‌లో ఎళ్ళేటట్టయితే అలిపిరి దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో అలిపిరికి వెళ్ళేటప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. ఆ రోడ్డు మీద కూడా చేస్తూ ఉంటారు. ఆ వెనకాలే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విగ్రహాలకు సంబంధించిన తయారీ వ్యవస్థ ఉంది. అది ఒక విద్యా సంస్థలాగా నడుస్తుంటుంది. ఓ పక్కన దాంట్లో కీలకమైనటువంటి అంశాలు నడుస్తుంటాయి. అందులో ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటయ్యా అంటే ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం వల్ల ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి విగ్రహాలు కాకుండా ఇతర ఆలయాలు అంటే టీటీడీ ఎవరికైనా ఎక్కడన్నా ఆలయాలు కట్టిస్తున్నా లేదంటే ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి అడిగి విగ్రహాలు కావాలంటే ఇక్కడి నుంచినే తీసుకుంటుంటారు. శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ అంటారు అనమాట. అది అక్కడే విగ్రహాలు. మొన్న ఈ మధ్యన ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఆయన కరుణాకర్ రెడ్డి ఒక విగ్రహాన్ని గురించి చెప్పుకొచ్చాడు. అది వెంకటేశ్వర స్వామి విగ్రహం అని చెప్పి ఆయన కాదు అది వేరే విగ్రహం శనీశ్వరుడు విగ్రహం అని చెప్పేసి వీళ్ళు ఇదంతా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆ శిల్పశాల అక్కడి నుంచి వేరే చోటకి మళ్ళించారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వదిలిపెట్టేసిన విగ్రహం అంటూ ఇష్యూ నడిచింది. కానీ అది కాదు, అది వీళ్ళు కావాలని దాన్ని చెడగొట్టారని చెప్పి కరుణాకర్ రెడ్డి కాదని వాళ్ళు ఇదంతా జరిగింది. అయితే మరి అక్కడే శిల్ప కళాశాల ఉంది. ఆ శిల్ప కళాశాలని ఇప్పుడు మారుస్తున్నారు. నాయుడు ఇప్పుడు ఆ శిల్ప కళాశాల మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారులు చెప్పినా వినకుండా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడేదో వచ్చేటటువంటి భక్తులకి వసతి కోసం అన్నటువంటి చెప్తున్నాడు. ఇది తప్పు అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇప్పుడు టీటీడీ మీద ఆంధ్రజ్యోతి పెత్తనం చేయాలనుకుంటుందా ఏంటనేది అర్థం కాదు. ఇప్పుడు ఆ శిల్ప కళాశాల ఎత్తేయట్లేదు. దాని ప్లేస్ ఆల్రెడీ మార్చడానికి డెసిషన్ తీసుకున్నది ఎప్పుడో. దానికి సాక్ష్యం మొన్న కరుణాకర్ రెడ్డి ఉదంతంలో జరిగినటువంటి ఇష్యూ. అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఒక వసతి గృహం అంటే అలిపిరి దగ్గరనే వీళ్ళందరూ భక్తులు వచ్చి ఉండటానికి ఆ పైన అక్కడ కూపన్స్ వేయించుకుంటారు. నడుచుకుంటూ వెళ్ళేటటువంటిది అది. అలాంటి ఏర్పాటు చేస్తుంటే అక్కడెందుకు వేరే చోట వెయ్యమంటూ వీళ్ళు ఒక స్టోరీ రాసుకొచ్చారనమాట. అలిపిరి చెర్లోపల్లి రహదారిలో తిరుపతి సమీపంలోని పేరూరు గ్రామ పరిధిలో టౌన్షిప్ ఏర్పాటు చేయమని ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదించారు. అక్కడెక్కడో గ్రామం ఎందుకు, అలిపిరి మొదటనే ఉంటే అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నడవకపోతే టీటీడీ మీదన బురదలు చల్లుతున్నారు. వీళ్ళ రాజకీయాల కోసం టీటీడీని వాడుకుంటున్నారు అన్నమాట.